హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. సో మీరు చేసే లైక్ల వల్ల మన యొక్క ఫ్రెండ్స్కి, అంటే మన యొక్క ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా ఎక్కువ మంది తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి తాజాగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ సంబంధించిన దాంట్లో మనకు తాజాగా గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇక గ్రూప్ సి ఉద్యోగాలు వచ్చేసి మనకు నాన్ గెజెట్ కింద, నాన్ మినిస్ట్రియల్ అండ్ మినిస్ట్రియల్ పోస్ట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనకి కేవలం ఉత్తరం ద్వారా, అంటే ఆర్డినరీ మెయిల్ ద్వారా మాత్రమే మనం అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి ఎలాంటి ఫీజు అయితే ఉండదు. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి పెద్దగా కష్టమేమి ఉండదు. కేవలం అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని ఫిలప్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. సో ఎవరైతే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, మేల్ ఫీమేల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఖాళీలు కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి క్యాస్ట్తో సంబంధం లేకుండా కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు కేవలం ఆర్డినరీ మెయిల్ ద్వారా మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క విషయాన్ని ఎక్కడ కూడా మర్చిపోకండి. ఎందుకంటే మనకు అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్లో వెతకడం కంటే ఈ యొక్క అప్లికేషన్ని ముందుగానే మనం ఆర్డినరీ మెయిల్లో చేస్తూ సరిపోతుందని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు టైం వేస్ట్ అనేది ఉండదు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు 28 మార్చ్ రోజు మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కానీ ఈ యొక్క నోటిఫికేషన్ని 28 డేట్ లోపు, అంటే ఏప్రిల్ 25 లోపు మనం అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఉంది. సో ఇది మనకు మెయిల్ ద్వారా ఉంటుంది కాబట్టి సో మనకి 1 వీక్లో మనకు పోస్ట్ రీచ్ అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీరు వెంటనే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి రేపే, అంటే ఈరోజు మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకుని రేపే అప్లై చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంది. సో దీంట్లో మనకి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీ అయితే పే చేస్తారు. సో ఈ యొక్క స్టెనోగ్రాఫర్ ఉద్యోగం సంబంధించి ఎవరైతే ఉద్యోగం సంపాదిస్తారో వారికి 25,000 రూపాయల నుంచి మనకు 81,000 రూపాయలు సంపాదించే మంచి అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలకు అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి 3 ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఎస్సీకి, అందులో ఓబీసీకి ఒకటి రిజర్వ్ చేయగా మనకి మొత్తం కూడా 5 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉద్యోగం సంబంధించి మనకు 10+2 ఏదైనా ఒక బోర్డు నుంచి కానీ లేదంటే ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కానీ ఖచ్చితంగా 10+2 పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ నామ్స్ వచ్చేసి మనకు 10 minutes ఆఫ్ టైం ఉంటుంది. ఈ యొక్క 10 minutes ఆఫ్ టైంలో మనకి 80 words per minute వచ్చేసి టైప్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా ఇంగ్లీష్లో వచ్చేసి 65 minutes, హిందీలో వచ్చేసి మనకు 65 minutes, అదేవిధంగా హిందీలో వచ్చేసి మనకు 50 minutesలో టైప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కంప్యూటర్ పైన అని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా సిఎండికి సంబంధించి మనకు లెవెల్ 2లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి 19,900 రూపాయల నుంచి మనకు 63,200 రూపాయల శాలరీ అయితే తీసుకునే అవకాశం అయితే ఈ గ్రూప్ సి ఉద్యోగులకైతే ఉంటుంది. సో దీనిలో కేవలం అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఒకటే మనకు ఖాళీ ఉంది. సో ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మెట్రికులేషన్ ఏదైనా ఒక బోర్డు నుంచి కానీ లేదంటే ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కానీ 10th క్లాస్ పాస్ అయిన వారు ఈ నోటిఫికేషన్ సంబంధించి సిఎండి అనే ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ప్రొఫెషనల్ స్కిల్స్ వచ్చేసి మనకు డ్రైవింగ్ నాలెడ్జ్ ఉండాలి, మోటార్ మెకానిక్స్లో ఉండాలి, జనరల్ స్మార్ట్నెస్ అండ్ హోల్డింగ్ ఆఫ్ ఏ వ్యాలిడ్ పర్మనెంట్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్ చేశారు. అదేవిధంగా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో ఉండాలని చెప్పేసి చెప్పారు. సో ఇది మనకి హారిజంటల్ రిజర్వ్ ఫర్ ఈఎస్ఎం రిజర్వ్ చేసి ఉంటారని చెప్పేసి కూడా మన నోటిఫికేషన్లో ఉంది. సో మీకు 10th క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్పెంటర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి ఖాళీ అయితే ఉన్నాయి. సో కార్పెంటర్లో మనకి ఎవరైతే ఉద్యోగం సంపాదిస్తారో వారికి 19,000 రూపాయల నుంచి మనకు 63,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్ మనకి ఖాళీ ఉంది. ఈ యొక్క పోస్ట్ కూడా మనకి కేవలం ఓబీసీ వారికి మాత్రమే ఖాళీ ఉంది. సో ఆ ఒక్క విషయాన్ని గమనించి కేవలం ఓబీసీ వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోండి. సో దీంట్లో మనకి మెట్రికులేషన్ ఏదైనా ఒక బోర్డు నుంచి కానీ లేదంటే ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి కానీ పాస్ అయి ఉండాలని చెప్పేశారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి.
2 years వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి, అది కూడా ఫీల్డ్ వర్క్ వచ్చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుంచుకోండి, గ్రూప్ సి ఉద్యోగాలు, అది నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉద్యోగం సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క ప్లేస్ ఆఫ్ వర్క్, ముందుగానే చెప్పాల్సిన విషయం, సో ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి మనకు ఇండియాలో ఉన్నటువంటి ఎక్కడైనా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు, పూణే, జలంధర్, వైజాగ్, కోల్కతా, సికింద్రాబాద్ అండ్ ముంబై ప్లేస్లలో మనకు ఈ యొక్క వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడైనా పనిచేయచ్చు. సో మనకి సికింద్రాబాద్ ఉంది, అదేవిధంగా వైజాగ్ కూడా మనకి ఉంది. సో అదేవిధంగా ఈ యొక్క సిఎండి ఉద్యోగం సంబంధించి మనకు 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు కార్పెంటర్ ఉద్యోగం సంబంధించి 18 నుంచి 37 ఇయర్స్ వరకు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. మిగతా విషయాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే. సో అదేవిధంగా రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి మనకు ఒక 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే వారికి 10 ఇయర్స్, ఫిజికల్ డిసేబుల్స్ ఉండి ఓబీసీ ఉన్న వారికి 13 ఇయర్స్, ఫిజికల్ డిసేబుల్స్ ఉండి ఎస్సీ ఎస్టీ ఉన్న వారికి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్న వారికి అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్న వారికి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ నుండి ఓబీసీ ఉన్న వారికి అయితే మనకు 6 ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ప్రతి విషయాన్ని కూడా మీకు కామెంట్ సెక్షన్లో నేను ఆన్సర్ చేస్తాను. సో దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 28 డేస్, అంటే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి మనకు 28 డేస్ లోపు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాన్ని మనం గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు క్యాండిడేట్స్ ఆఫ్ అండమాన్ నికోబార్ దీవులు కానీ, లక్షద్వీప్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, లడక్ కానీ, చంబార్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎవరైతే ఉంటారో వారికి 35 డేస్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మామూలు స్టేట్స్ వాళ్ళైతే 28 డేస్. సో అదేవిధంగా మనకి ఏవైతే ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో అవి అయితే మనకి 35 డేస్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, మన యొక్క అప్లికేషన్ పంపించిన తర్వాత మనకు షార్ట్ లిస్టింగ్ అనేది, సో మనకి లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి మనకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క స్కిల్ టెస్ట్ లేదంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అందులో 20 ఆర్ మోర్ పర్ వేకెన్సీ, ఒక వేకెన్సీకి ఒక 20 మందిని సెలెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో మనకి ఎగ్జామినేషన్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, లేదంటే మల్టిపుల్ చాయిస్. అదేవిధంగా 12th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అయితే ఉంటుంది, అది బైలింగ్వల్ ఉంటుంది అనమాట. సో జనరల్ ఇంగ్లీషు కవరింగ్ ఆస్పెక్ట్ యాజ్ బిలో ఉంటుంది. సో ఇందులో రిటర్న్ టెస్ట్లో వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉంటాయి. సో జనరల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ మీద 25 క్వశ్చన్లు అయితే ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో మనకు 25 క్వశ్చన్లు అయితే ఉంటాయి. సో ఇది మనకు స్టెనోగ్రాఫర్ సంబంధించి రిటన్ టెస్ట్. అదేవిధంగా సిఎండికి సంబంధించి మనకు జనరల్ ఇంటెలిజెన్స్లో 25, జనరల్ అవేర్నెస్ 25, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్లో 25, న్యూమరికల్ యాప్టిట్యూడ్లో మనకు మళ్ళీ ఒక 25. సో మనకి 100 మార్కులు, ప్రతి ఒక్క జాబ్కి కూడా మనకి 100 మార్కులు క్వశ్చన్ అయితే ఉంటుంది. సో మనకి సేమ్ సబ్జెక్ట్ అయితే మనకు ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మనకు మన యొక్క కాల్ లెటర్లో మనకి పంపిస్తారు. సో దాన్ని మనము ఏదైతే మనకు పోస్టల్ ద్వారా వచ్చిన కాల్ లెటర్ మనకు ఫైనల్. మరి ఈ యొక్క అప్లికేషన్ మనం ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా మనం సెండ్ చేయాలి అంటే, ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. సో స్పీడ్ పోస్ట్ ద్వారా ఏదైతే మనకు కవర్ లెటర్ ఉంటుందో, కవర్ లెటర్ పైన చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఈస్టర్న్ ఫ్లీట్ స్టోర్స్ నియర్ ఎన్ఎస్టిఎల్ అపోజిట్ రైతు బజార్, మర్రిపాలెం పోస్ట్, విశాఖపట్నం 530018 అనే అడ్రస్కి మనము మన యొక్క పోస్ట్ని పంపించవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యొక్క అడ్రస్ అంటే మనం పోస్ట్ పంపించాల్సిన అడ్రస్ మీకు కావాలనుకుంటే కనుక కామెంట్లో అడగండి. ఖచ్చితంగా ఆ యొక్క అడ్రస్ని మీకు మీ యొక్క కామెంట్ సెక్షన్లో నేను అందిస్తాను. సో ఈ యొక్క అడ్రస్ మనం పంపించాలి అంటే మనం ఏ విధంగా పంపించాలి అంటే, సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్అప్ చేసిన తర్వాత మనము అప్లికేషన్ని చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ చూసినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేస్తామో ఆ యొక్క ఉద్యోగం అంటే నోటిఫికేషన్ నెంబరు,
అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి యొక్క పూర్తి పేరు అది బ్లాక్ లెటర్స్లో రాయాలి, ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలి, మదర్ నేము, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, ఇది కరస్పాండెన్స్ అడ్రస్, ఇది విత్ పిన్ కోడ్. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ వచ్చేసి మనకు ఆధార్ కానీ ప్యాన్ కానీ ఓటర్ కానీ పెట్టొచ్చు, ఏదైతే మీరు ఇస్తున్నారో దాన్ని ఇక్కడ రాయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎస్ఎస్సీలో ప్రింట్ అయిన విధంగా డేట్ ఆఫ్ బర్త్ రాయండి. క్లోజింగ్ డేట్ అంటే మనకు నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే డేట్ నాటికి మనకు ఏజ్ అనేది మనం ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము, ఎన్ని మంత్స్ ఉన్నాము, ఎన్ని డేస్ ఉన్నాము అనే విషయాన్ని మీరు ఈ బ్లాక్లో రాయండి. సో ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ అయితే కనుక మీరు ఎన్ని ఇయర్స్ వరకు అంటే మీరు క్యాస్ట్ బట్టి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారా అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఒకవేళ చేసి ఉంటే కనుక ఎస్ రాయండి, లేదంటే నో అని రాయండి. సో ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకుంటే కనుక దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ రాయండి. సో నేషనాలిటీ వచ్చేసి మనకి ఇండియన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దాంట్లో ఏదైనా కేటగిరీ ఉంటే కనుక దాన్ని ఎస్ రాయండి, లేదంటే నో రాయండి. ఇక్కడ మనకి మేల్ అండ్ ఫీమేల్ అడుగుతుంది, సో మనకి జెండర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయండి. ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి మనకు యాక్టివ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఇక్కడ ప్రొవైడ్ చేయండి, యాక్టివ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క బ్లాగ్లో రాయండి. సో ఫస్ట్ ఎస్ఎస్సి, ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ. సో ఇక్కడ మనకి ఎస్ఎస్సి మీద అడిగారు కాబట్టి మోరోవర్ ఎస్ఎస్సి రాస్తే సరిపోతుంది. సో క్లాస్ 10th బోర్డ్ ఉంది, ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి, పర్సంటేజ్ ఎంత వచ్చిన విషయాన్ని ఇక్కడ రాసి ఇవన్నీ డాష్లు పెడితే సరిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో డిక్లరేషన్ ఫామ్లో మనం సిగ్నేచర్ చేసేసి మనము ఈ యొక్క అప్లికేషన్ని పంపిస్తే కనుక మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి ఎలాంటి ఫీజు కూడా లేదు. సో మరి ఫ్రీగానే అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మినిస్ట్రీ అంటే ఇండియన్ గవర్నమెంట్లో మనకి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి మనకు గ్రూప్ సి ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ అయితే కల్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఉన్న క్వాలిఫికేషన్ ప్రకారం మీకు మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా అప్లై చేయండి. సో దీని ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే లభిస్తుంది. సో ఫ్రెండ్స్, లేటెస్ట్గా మనకు ఉన్న నోటిఫికేషన్ అయితే ఇది. సో మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.